హాయ్ ఫ్రెండ్స్, ఎలా అన్నారు? ఇవాళ మార్నింగ్ నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి చపాతీ తినేసి తర్వాత అయితే ఆకలి అవుతుంది. ఇప్పుడు టైం 9:30 అయింది. నేను బాక్సింగ్ నుంచి వచ్చేసాను. 9:30 అవుతుంది. నేనేమో బాక్సింగ్ నుంచి 8:30 వచ్చాను. ఇప్పుడేమో 9:30 అవుతుంది. ఆకలి అవుతుంది కాబట్టి ఏం తినాలో అర్థం కాదు. చపాతీ తినేసాక 4 చపాతీస్ తిన్న తర్వాత ఏం చదవడం లేకపోతే వాటర్ తాగబుద్ది అవుతుంది. వాటర్ తాగిన అయినా అవ్వట్లేదు. అందుకే ఇంట్లో ఏమన్నా ఉన్నాయా అని చూద్దామని వెళ్ళిపోతే ఇక్కడ గ్రాసరీస్ వెళ్ళిపోతే నాకైతే పాప్కార్న్ ప్యాకెట్స్ దొరికాయి. గలాలో బిస్కెట్ ప్యాకెట్ దొరికింది. బిస్కెట్స్ తినబుద్ది కావట్లేదు. నేను డైరీ తింటున్నాను. పాప్కార్న్ తెచ్చిస్తేనే వెళ్ళిపోయాను. మన డిమార్ట్కి వెళ్ళినప్పుడు పాప్కార్న్ 2 ప్యాక్స్ తెచ్చుకున్నాను గైస్. కథం ఇప్పుడు పాప్కార్న్ చూసేద్దాం. లెట్స్ గెట్ స్టార్ట్. రెసిపీలోకి వెళ్ళిపోదాం. చూసేయండి. పదండి రెసిపీ చూసేద్దాం. ఫస్ట్ అయితే గ్యాస్ వెలిగించుకొని ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసి ప్యాన్ మాత్రం వేసుకుని కొంచెం హై ఫ్లేమ్లో పెట్టండి. సిమ్లోనే పెట్టండి గైస్ ఫైర్ని. మేము ఇవి తెచ్చుకున్నాము. అవి ఆన్లైన్లో ఆర్డర్ చేసాము. బికాస్ మంట గాలికి పోకుండా ఉండడానికి ఇట్లా తీసుకొచ్చి పెట్టుకోవచ్చు. ప్యాన్ కొంచెం వేడయ్యాక వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లోకి చిటికెడంత ఉప్పు, దాంట్లోకి చిటికెడంత పసుపు వేసుకొని ఇలా పొంగుతూ ఉంటుంది. తర్వాత స్పూన్ తీసుకోవడానికి వెళ్దాం కదా. ఇలా చిక్క స్పూన్ తీసుకో. దాని తర్వాత పాప్కార్న్ చీజ్ వేసుకున్నాక కలుపుకోవాలి. పాప్ అవుతున్నాయి కదా, ఫాస్ట్గా క్యాప్ పెట్టేసుకోవాలి. లేకపోతే అన్నీ ఎగిరవుతుంది. సౌండ్ వస్తే చూడండి. ఎట్లా పాప్ అవుతున్నాయో. చూసారు సౌండ్కి పడుతున్నాయి.